హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ శంకరి. ఆల్ఫా, ఇది యశ్రాజ్ ఫిలిమ్స్ ఆల్ఫా కాదు, కన్నడ ఆల్ఫా. నాతో పాటు ఉన్నారు హీరో హేమంత్ కుమార్, హీరోయిన్ గోపికా సురేష్, అయానా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం ఆల్ఫా గురించి. హలో అండి. హాయ్, బాగున్నారా? చూస్తుంటే చాలా బాగున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలా టెన్స్ గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ మూవీ అని టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా, లేదా తెలుగులో ఫస్ట్ మూవీ అని ఎక్కువ టెన్షన్ గా ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదు. అలా ఏం లేదులోనే టెన్షన్ ఉంది. సో తెలుగుకి అవును మేడం, తెలుగు కనే కాదు కన్నడ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను డెబ్యూటెంట్. సో అంతా బాగా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఈ కంటెంట్ చూసినప్పుడే మనకి అంటే తెలిసింది, మనకు ఆ బడ్జెట్ మనం ప్రిపరేషన్ వల్ల మనకేం తెలిసిందంటే ఓకే ఇది పాన్ ఇండియా కావాలన్నా చేయొచ్చు. సో లేకపోతే 100% సౌత్ ఇండియన్ మూవీలా ఉంటుంది, కానీ పాన్ ఇండియా చేసే పొటెన్షియల్ ఉంది అని అనిపించింది. కానీ టైం కన్స్ట్రైన్స్ వల్ల మేమేం అనుకున్నాము, ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూషన్కి తెలుగు డైరెక్ట్గా రాలేదు. కన్నడలో ఫస్ట్ మేమేమనుకున్నాము, ఓకే టీజర్ మన కంటెంట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఇప్పుడు కాంతారా ప్లాన్డ్గా కాదు, కేజీఎఫ్ కూడా ఏం ప్లాన్డ్గా కాదు. మంచిగా జరిగింది. ఫస్ట్ వీక్ చూశారు, రిపోర్ట్ చూశారు, ఫస్ట్ డే చూశారు, దాని తర్వాత ఇమ్మీడియట్గా తెలుగుకి తీసుకున్నారు. అలా అవుతుందేమో చూద్దాము అని అందరూ చెప్పారు. ఇప్పుడే వద్దు, డైరెక్ట్గా మీరు తెలుగుకి వెళ్ళకండి అని. సో 2 లాంగ్వేజ్లు 3 స్టేట్స్ అలా కాదు, ఒక స్టేట్లో స్టార్ట్ చేయండి అని చెప్పారు. మేము కన్సిడర్ చేసుకుని, కానీ నాకు హోప్స్ ఎక్కడో ఎవరైనా వస్తారేమో, ఓకే ఫిలిం చూసాక వస్తారేమో అని అనుకున్నాను. కానీ లక్కీలీ టీజర్ చూసిన వెంటనే, టీజర్ ఒక సాంగ్ చూసిన వెంటనే ఇక్కడ కళా సృష్టి ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్, వాళ్ళు ఇమీడియట్ కాల్ చేశారు. లేదు బాగా పిచ్చిగా నచ్చింది మాకు, బిజినెస్ మాట్లాడదామా అని. సో మీరు అప్రోచ్ అవ్వలేదు? లేదు మేడం, మాకు ఐడియా లేదు. మేమేమనుకున్నామంటే హోప్ ఉంది, ఎవరైనా చూసాక బజ్ క్రియేట్ అయినాక ఎవరైనా అనిపించింది. కానీ నాకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండింది, అంటే రిలీజ్ తర్వాత ఎవరైనా చూసి వేరే లాంగ్వేజ్కు పక్కా అడుగుతారు, మేము ప్రిపేర్డ్గా ఉండాలి. ఇమీడియట్ 1 డే రిపోర్ట్ చూసాక ఎవరైనా అడిగితే ఇక్కడ బాగా జరిగి ఇమీడియట్ 1 వీక్లో రిలీజ్ చేయడానికి అనుకున్నాను. కానీ లక్కీలీ ఏమంటే ఇమీడియట్ టీజరు సాంగ్స్కేనే అడిగారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే February 20 మీరు కన్నడ రిలీజ్ చేస్తున్నారు, నేను తెలుగులో 100% ఇది తెలుగుకి యాప్ట్లా ఉంది, తెలుగు ఆడియన్స్ పల్స్ నాకు తెలుసు, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మోర్ దెన్ 25 ఫిల్మ్స్ ఇంత చెప్పారు వాళ్ళు, 3-4 అందరూ చెప్పారు. సో తెలుగుకి ఇది మీ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది, అది వేరే లాంగ్వేజ్ అనిపించదు, ఇక్కడ నేటివ్లా ఉంటుంది. సో ఇంత బాగుంది, నేను 100% మినిమమ్ మీకు ఇప్పుడే చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, 100+ స్క్రీన్స్కి నేను అగ్రిమెంట్ వేసి ఇస్తాను, నేను రిలీజ్ చేస్తాను, మంచి బిజినెస్ కూడా మాట్లాడదాం. నాకు ఒక టీజర్ సాంగ్కే ఇంత మంచి రెస్పాన్స్ ఉందంటే క్రేజీ అని అనుకున్నాం మేడం. అసలు మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు తెలుగు, నేను ఇంకెక్కడన్నా ఇంగ్లీషు కన్నడ ఏమైనా యాడ్ చేస్తారేమో చూస్తున్నాను. మీరు కన్నడ అబ్బాయిలాగా ఏమో అనిపించట్లా, మా తెలుగు అబ్బాయిలాగా అనిపిస్తున్నారు. కానీ మా తెలుగు వాళ్ళు కేజీఎఫ్ కానీ కాంతారా కానీ చాలా ఓన్ చేసుకున్నారు. మీది చూసిన తర్వాత టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అదిరిపోయింది అసలు. సో మీరు తెలుగు వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్డ్, కన్నడ మూవీస్ ఎక్స్పీరియన్స్డ్. సో ఏమనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడ ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ప్రెస్ మీట్లు చేశారు, ఏమనిపించింది? తెలుగు వారికి ఎంత దగ్గర అయ్యారు అని అనిపించింది? అంటే మేడం నాకు 100% తెలుసు, 100% ఇది ఎవరెవరు చూస్తారో వాళ్ళకి 100% దగ్గర అవుతాను, ఎందుకంటే కంటెంట్ అంత బాగుంది. నాకు అంటే నేను తెలుగు ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించాలి. ఎందుకంటే నేను బెంగళూరు, మాది కన్నడ మదర్ టంగ్ కాబట్టి, కన్నడిగన్ కాబట్టి తెలుగు ఎలా వచ్చిందంటే నాకు ఎవరి దగ్గర మాట్లాడలేదు, ఎవరి దగ్గర మాట్లాడేది వినలేదు. తెలుగు మూవీస్ చిన్నప్పటి నుంచి తెలుగు మూవీస్ అంటే నాకు సినిమా లవర్ని కదా, అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాను. దానిలో ఎస్పెషల్లీ తెలుగు మూవీస్ అంటే మన సౌత్ ఇండియన్ మూవీస్లో స్పెషాలిటీ ఏమంటే హాలీవుడ్ మూవీ చూసినా ఇంత గూస్ బంప్ మూమెంట్ అనేది మన సౌత్ ఇండియన్ మూవీస్లోనే, మన ఇండియన్ సినిమాలోనే అది వస్తుంది. దానిలో కూడా తెలుగు మూవీస్లో ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్. ఇది ఒక డేరింగ్ స్టెప్పే అనుకోవాలేమో, ఎందుకంటే మీరు ఫస్ట్ టైము మూవీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, మీ ముగ్గురు అంతే. ఆ తర్వాత
పాన్ ఇండియా రేంజ్లో అన్ని లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేయకపోయినా కానీ అట్లీస్ట్ సౌత్ ఇండియా లెవెల్లో మీరు రిలీజ్ చేసినంటే ఇది డేరింగ్ స్టెప్పే. కాకపోతే మీరు ఎక్కడో ఏదో గట్స్ ఉన్నాయి, అంటే మీరు నమ్మారు, ఆ స్టోరీని మీరు బిలీవ్ చేశారు కాబట్టి ఇన్ని లాంగ్వేజెస్లో మీరు రిలీజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఓన్లీ కన్నడ అండ్ తెలుగేనా, ఇంకెక్కడైనా కూడా రిలీజ్ చేయాలని అంటే మేడం ఇది మేము ప్లాన్ చేయలేదు, కన్నడ మేము అనుకున్నాము కానీ హోప్స్ ఉంది మాకు, కాన్ఫిడెన్స్, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మా డైరెక్టర్ చెప్పాను సార్ ఇది పొటెన్షియల్ ఉంది అని. కానీ ఆయన ఏం చెప్పారంటే రిలీజ్ చేద్దాము, ఎందుకు రిస్క్, వాళ్ళు చూసాక వాళ్ళు డిసైడ్ చేస్తారు, రిలీజ్ అయ్యాక చూస్తారు అనుకున్నాము. కానీ ఇమ్మీడియట్ టీజర్ తర్వాత చూసారు కదా, అది గ్రేట్ లా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఇట్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ మేనిఫెస్టేషన్ లాగే వర్క్ అయ్యింది. నేను ఇది ప్లాన్ చేయలేదు కానీ వర్కౌట్ అయ్యింది. దాని తర్వాత ఇంకొకటి ఏమంటే హిందీ తమిళ్లో కూడా మాట్లాడుతున్నారు. టైం కన్స్టెన్స్ వల్ల ఓన్లీ 10 days ఉంది, అంత త్వరగా డబ్బింగ్ అంతా ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ లో డబ్బింగ్ అంటే వెళ్ళాను మేడం, చేస్తున్నాము. టైం కాదు వెళ్ళాను, చేయడానికే వెళ్ళాను. మార్నింగ్ కొంచెం చేశాను కానీ చూడాలి, టైం ఉంటే ఫుల్ కంప్లీట్ చేయొచ్చు. అక్కడ అంతా ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ డబ్బింగ్ డే అండ్ నైట్ చేస్తున్నారు టైం కన్స్టెన్స్ వల్ల. సో తమిళ్లో హిందీలో కూడా వచ్చింది, అది ఏమన్నా ఇప్పుడు టైం ఉంటే సేమ్ డేట్ రిలీజ్ అవుతుంది, లేకపోతే చూడాలి. yes Gopika Suresh, right? yes. Is this first movie? Already did you act movies or ads? I've been doing ads for almost 4 years. Okay. So I've worked with a couple of famous brands, but this is my first movie. How is your feeling? How is my feeling means now I'm just trying to process that I'm also going to be a Telugu heroine along with Kannada. So that is a great feeling. Hopefully we can spread Alpha through Hindi, Tamil and all, like he said. Maybe if he manifests, I've been telling him, you know, maybe you should manifest it, not us. Maybe if he manifests, it will spread across. But very nice feeling. First of all, to play such a strong character. My character's name is Akanksha. Yes. So to play such a strong character, she plays the romantic lead against him. But she kind of represents all the women. So someone who's very focused on her career. At the same time, she's very romantic as well. So Akanksha is a very powerful role, right? Very, very powerful character and very intelligent character. Because like you and us, all of us, she's very driven. She has her own ambitions, her own career, and occasionally they fight for who's alpha. The Arjun, his character's name is Arjun and mine is Akanksha. So occasionally we'll be fighting for who's alpha, me or him. So we'll have certain conflict. Actually ఇదేమన్నా న్యూమరాజికల్ గా చూసుకున్నారా? అర్జున్, ఆకాంక్ష, అనురాధ, ఆల్ఫా. ఏంటి ట్రిపుల్ ఏ ఆల్ఫా ఏ అలా అంత ప్లాన్ చేయలేదు కానీ వచ్చింది. ట్రిపుల్ ఏ సినిమాస్ లో రిలీజ్ చేసాము, అది కూడా చూడండి. అంటే అంత భగవంతుడి ఆశీర్వాదం అని అనుకుంటున్నాను. ట్రిపుల్ ఏ సినిమాస్ లో దాని తర్వాత ఫ్లైట్ సేమ్ ఫ్లైట్ లో అల్లు అరవింద్ సార్ కూర్చున్నారు. వచ్చిన వెంటనే హైదరాబాద్ టచ్ డౌన్ అయిన వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పేరు కూడా ఏం లేదు కదా, ఏ ఉందా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ నేమ్ కూడా స్టార్టింగ్ లో? ఓ మై గాడ్. రియల్ లైఫ్ లో అంటే మా నాన్న పేరు ఆనంద్ కుమార్, ఆయన పెద్ద ఆల్ఫా, స్మాల్ ఆల్ఫా. ఆయన నుంచే నేను ఇన్స్పైర్ అయ్యి ఆల్ఫాని. సో అల్లు అరవింద్ సార్ ని మీట్ అయ్యాము. సో చెప్పాను సార్, అదే చూసాను అల్లు అరవింద్ సార్. నేను ఇమీడియట్ గా చెప్పాను సార్ ట్రిపుల్ ఏ మీ సినిమాస్ లోనే, నాకు సడన్ గా ఏం చెప్పాలో అర్థం కాలేదు. ట్రిపుల్ ఏ సినిమాస్ లో రిలీజ్ అవుతుంది, తెలుగులో చూపిద్దామంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు. ఆ రోజు ఈవినింగ్ 6 o'clock ఆఫ్టర్నూన్ మేము మీట్ అయ్యాము. సార్ వాస్ సో కైండ్. అంటే ఇమీడియట్ గా అవునా ట్రిపుల్ ఏ సినిమాస్ లో ఎక్కడ చేశారు, ఏమి ఐ హావ్ సీన్ యు సమ్వేర్ అన్నారు. నేను ఏ మూవీస్ లో యాక్ట్ చేశారు ప్రీవియస్ అన్నారు. నేను లేదు సార్, నేను ఇదే మూవీ ఫస్ట్ నాది లాంచ్ అవుతున్నాను, ఏ మూవీస్ చేయలేదు. కానీ ఎందుకో ఫెమిలియర్ అనిపిస్తున్నారు కదా, ఎక్కడ యాడ్స్ లో చూసానేమో అన్నారు. యాడ్స్ లో కూడా చేయలేదు సార్ ఇదే. మరి ఎందుకు ఫెమిలియర్ సార్? మోస్ట్లీ ప్రమోషన్ స్ట్రాంగ్ గా చేస్తున్నాము, మీ ట్రిపుల్ ఏ సినిమాస్ లో కూడా మాది వస్తా ఉంది. సో ఎక్కడో చూస్తుంటారు మోస్ట్లీ గుడ్ అని చెప్పి. మొత్తానికి అరవింద్ సార్ ని మీరు కన్ఫ్యూజ్ చేశారు. ఎక్కడో చూసాను, ఎక్కడ చూడలేదు. లేదు సార్, బెంగళూరులో ఫుల్ హెవీ ప్రమోషన్ జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇక్కడ కూడా ఫుల్ ప్రమోషన్ జరుగుతుంది. ఓకే, ఆయన పిఆర్ ఏలూరు శ్రీనివాస్ గారు, మన పిఆర్ సేమ్. నాకు తెలిసింది ఇమీడియట్ నేను మా మేనేజర్ కి ఫోన్ చేశాను, ఆయన పిఆర్ కి చెప్పండి అల్లు అరవింద్ సార్ సేమ్ ఫ్లైట్ లో ఉన్నారు, ఇలా ఆయన ఇక్కడ ట్రిపుల్ ఏ సినిమాస్ లో జరుగుతుంది కదా. నేను ఇప్పుడే జస్ట్ మాట్లాడాను, నెక్స్ట్ మాట్లాడతాను అని.
సర్కి ఫోన్ చేస్తే తెలుసులేవయ్యా మీట్ అయ్యాం ఆల్రెడీ లేట్గా ఫోన్ చేసామని చెప్పారంట. మీదే లేట్ అయితే. ఇలా కాదు, వాళ్ళు లేట్, మేము ఆల్రెడీ మీట్ చేసి ఫోటో అంతా తీసుకొని మాట్లాడి వచ్చేసాము. దాని తర్వాత ఆయన ఫోన్ చేశారు. సో అల్లు అరవింద్ సార్ అలా చెప్పారంట, ఆల్రెడీ మాట్లాడాను లేవయ్యా ఆయన స్టైల్. మీ మూవీ ప్రమోషన్ జెట్ స్పీడ్ లో ఉంది అయితే. అవును మేడం, అంతా బాగా కలిసి వస్తా ఉంది. పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఎస్, అనురాధ పోలీస్ ఆఫీసర్ ఈజ్ పవర్ఫుల్ రోల్ కదా. ఇద్దరు హీరోయిన్స్ రోల్స్ పవర్ఫుల్. యాక్చువల్గా హీరోయిన్స్ అంటే రొమాంటిక్ సాంగ్స్ అంతవరకే, కానీ ఈ మూవీలో పర్టికులర్ గా చూసుకుంటే హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మూవీ నేమ్ ఆల్ఫా అని ఓన్లీ హీరో పట్టి కాదు, అందరూ ఆల్ఫా అంటేనే మన మూవీకి ఎందుకు పెట్టామంటే ఒక డామినెన్స్ ఉండే క్యారెక్టర్స్ ఎక్కువ ఉంది అని. సో అందరూ డామినెంట్ క్యారెక్టర్స్, ఎవరు డమ్మీ అలా లేదు, అందరూ డామినెంట్ క్యారెక్టర్స్. ఇన్ఫాక్ట్ దర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్ ఫ్రమ్ కాంతారా అండ్ కేజీఎఫ్ ఆల్సో. You will get to see a lot of dominant. రియల్ గానే పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తున్నారు, స్ట్రిప్ గా ఉంటారు కదా పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్నప్పుడు. మీది చూసినప్పుడు చాలా స్ట్రిప్ గా కనిపించారు. Maybe because I'm a Bharatnatyam dancer, that comes out of that. But then when it comes to Anuradha, I'm playing a cop, like you told. She's not very rebel. She has her own innocence also. It's not like when we think of a police officer, we'll be like, she'll be very strict, very rebellious, she'll be hitting everybody. Not like that. She has her own innocence, and she plays a very prominent part in the entire film, and she'll be helping the hero character, and the plot is mostly about the hero and his father's emotions. So I'll kind of be driving him through that, and I'll be helping him achieve his goal by the end of the film. You'll get to see it in the climax. Yeah, definitely. ఈ మూవీ చూస్తే లవ్, డీప్ ఎమోషన్ అండ్ యాక్షన్ అన్నీ కనిపించింది. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అంత కమర్షియల్గా మనం వెళ్ళొద్దు, ఇట్లా లవ్ ఇట్లా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్దాము అని అనుకుంటూ ఉంటారు జనరల్గా. బట్ మీరు చూస్తే ఎట్ ఏ టైంలో చాలా ఛాలెంజెస్ రోల్స్ చేశారేమో అని అనిపించింది. మీకేం అనిపించలేదా? ఛాలెంజ్ ఏమి అనిపించలేదా? ఏం భయపడలేదా మీరు? లేదు మేడం, కొంచెం కూడా భయం లేదు. ఎందుకంటే నేను ఇదే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నాదేమో మేనిఫెస్టేషన్, నాది ఏమో భగవంతుడి దయ బాగా ఉంది అని అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ఇలాగే నాకు యాక్షన్ మూవీ రావాలి, ఇలాంటి రోలే, ఛాలెంజింగ్ రోలే రావాలి అని ముందు నుంచి నాకు లైక్ ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే మన డైరెక్టర్ విజయ్ సార్ ప్రాపర్గా స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాతనే నాకు ఇమ్మీడియట్ అనిపించింది. అంటే ఇంత ఛాలెంజింగ్ రోల్స్ అయినా నాకేం భయం లేదు, ఏం చేయలేదు అని చెప్తున్నారు. ఎక్కడన్నా యాక్టింగ్ నేర్చుకున్నారా? యాక్టింగ్ ఆబ్వియస్లీ నేను ఫుల్లీ ప్రిపేర్డ్ గానే వచ్చాను. యాక్టింగ్ నేర్చుకున్నాను, ఫైట్, మార్షల్ ఆర్ట్స్, వెపన్ ట్రైనింగ్, హార్స్ రైడింగ్, ఈ మిక్స్ మార్షల్ ఆర్ట్స్, దాని తర్వాత సినిమాటిక్ స్టంట్స్, ఫైట్స్ అదంతా నేర్చుకున్న తర్వాతనే నేను యాక్టర్ అవ్వాలని చెప్పాను అట్లీస్ట్ పేరెంట్స్కి. అప్పుడే ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఓకే, వాళ్ళకు ఆప్షన్ లేకుండా ఓకే అన్నారు. ఎందుకంటే అంత ప్రిపరేషన్ లేకపోతే ఎవరు ఇన్స్పిరేషన్ మనం ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో సినిమాలో చూసిన తర్వాత మనం కూడా హీరో అవ్వాలని అనిపిస్తూ ఉంటుంది చిన్నప్పుడు. ఆ తర్వాత మనం పెద్ద అయ్యేటప్పుడు గల గ్రాడ్యువల్లీ అది ఆ ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఏదో లాయరో, డాక్టరో, ఇంజనీర్ ఏదో అవ్వాలనుకుంటారు. మీరు ఎందుకు హీరో అవ్వాలనుకున్నారు? ఎవరన్నా మీకు ఆల్రెడీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా మూవీ ఇండస్ట్రీలో? లేదు మేడం, ఫ్యామిలీలో మూవీ ఇండస్ట్రీలో ఎవరు లేదు. మాది పక్కా ఒక రైతు కుటుంబం. మా ప్లేస్లో మాలూరు అని మా ప్లేస్, అక్కడ మా డిస్టిక్లో అక్కడ నీళ్లు అంత వాటర్ సోర్స్ తక్కువైంది కాబట్టి బిజినెస్ ఫీల్డ్కి ఒక 10-15 years నుంచి బిజినెస్ ఫీల్డ్ వైపు వచ్చారు. సో ఎవరు పొలిటిక్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ లేదు. కానీ నాకు మా నాన్న అంత చిన్న వయసు నుంచి చూసాం కదా, ఇంత కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నేను ఏమో పెద్దగా లైఫ్లో అవ్వాలి, ఎవ్రీ బాయ్ ఏమో పెద్దగా అవ్వాలి అని ఆ థాట్ ఉండింది. దాని తర్వాత నాకు ప్యాషన్ ఏమని వెతికినప్పుడు ఫిలిం అంటే ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం వద్దు, మనకు అసలు మన ఫ్యామిలీ అంతా బిజినెస్, ఫార్మర్స్, మనకి ఎందుకు ఈ హెడేక్స్ అని ఏం అనలేదా? ఆబ్వియస్లీ అలా అంటారని నాకు ముందే తెలిసి నేను ఎంత స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉన్నానంటే ఏం చెప్పినా కానీ వాళ్ళకి ఆప్షన్ ఉండకూడదు, నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉండకూడదని ఫుల్ ఇంత ప్రిపేర్ అయ్యాను కదా. ప్రిపరేషన్ టైంలో ఎందుకు ఇంత చేస్తున్నాడు, నేను ప్రిపేర్ అయ్యాక చెప్పాను
ఒక్క రీజన్ చెప్పండి ఎందుకు నేను వెళ్ళకూడదు. కానీ వాళ్ళకి ఏం లేవు. ఎందుకు నేను మంచిగా దానిలో సక్సెస్ ఎందుకు కాను మీరు చెప్పండి అని అడిగాను. వాళ్ళకి ఏమి ఆప్షన్ దొరకలేదు. ఒక హీరోకి ఏమేమి కావాలి క్వాలిటీస్ అదంతా నేను హార్డ్ వర్క్ చేసి ఇలా ఉన్నాను కదా, మీరు ఎందుకు చెప్పండి అని. కానీ కన్సర్న్తో ఎవ్రీ బాయ్కి ఎవ్రీ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళకి చెప్పినట్టే ఫ్యామిలీలో కన్సర్న్స్ ఉంటాయి, కష్టము అది ఇది అంతా చెప్పారు, నెగిటివ్ అదంతా చెప్పారు. నేను అప్పుడు చెప్పాను ఈ ఇండస్ట్రీ రిస్క్ రివార్డ్ రేషియో ఫుల్ హై, అదే సక్సెస్ అయితే ఎలా హై ఉంటుంది, స్టేట్ మొత్తం ఒక్క ఫ్రైడేతో తెలిసిపోతుంది. అలాగే ఏమైనా నెగిటివ్ అవుతే కూడా తట్టుకునే కెపాసిటీ ధైర్యం మా దగ్గర ఉండాలి. మేము ఏం చేస్తున్నాము, హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఎప్పుడు హార్డ్ వర్క్ వేస్ట్ కాదు. సో ఎప్పుడో ఒక టైం యూజ్ అవుతుంది. ఇది నాకు ఇమ్మీడియట్ అనుకున్న టైంకే ఇలా రాలేదు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అని చెప్పాను. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారండి ఒక మంచి రోల్ వస్తే నేను యాక్ట్ చేయాలని? ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు? ఇంత నిన్న కూడా చూసాను నేను ప్రెస్ మీట్ చూస్తే, సముద్ర గారు కానీ ఎవరు మాట్లాడినా కానీ మీ హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతున్నారు. సో నేను కూడా మీ హార్డ్ వర్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేశారు ఒక మంచి రోల్ కోసం? మేడం అంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ రావాలనుకున్నాను, ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పటి నుంచి ఒక 4-5 years వెయిట్ చేశాను. 4-5 years అంటే నేను నాకు ఇదే రోల్ కావాలని వెయిట్ చేయడం కాదు. తెలుగులో లైక్ కన్నడలో ఇదిలో నేను విన్నాను స్క్రిప్ట్స్, అది ఎగ్జైట్ చేయలేదు, మజా రాలేదు, ఇది కాదు దీనికి కాదు, నాకు ఇంకా ఏమో కావాలి. నా క్యారెక్టర్ ఎలా అంటే నేను ఏమైనా అనుకుంటే అది చేయాలి, లేకపోతే నా వైపు పైన నాకే మంచి ఫీలింగ్ ఉండదు, నిద్ర పట్టదు. సో నాకే ఎగ్జైట్ కాలేదు అంటే నేను మన డైరెక్టర్కి కూడా అదే చెప్పాను, సార్ నేను ఫస్ట్ కాపీ చూస్తాను, నాకేమైనా ఎగ్జైటింగ్గా లేదు అంటే, నాకు ట్రైలర్ నాకేమైనా నచ్చలేదు అంటే, నా డబ్బులు ఉన్నా సరే నేను 100% బయటకు వెళ్ళి నా సినిమా బాగుంది మీరు చూడండి, దయచేసి చూడండి, బాగుంది అని చెప్పను, చూడండి అని చెప్తాను. బాగుంది అని చెప్పడానికి కాన్ఫిడెన్స్ రాదు. నా క్యారెక్టర్ అలా అంత అబద్ధం చెప్పడానికి నాకు ఫీల్ అవ్వదు. ఎందుకంటే నేను సినిమా లవర్గా నా టైము నా మనీ ఒక హాఫ్ డే ఆర్ 1 day టైం ఇన్వెస్ట్ చేసి సినిమాకి వెళ్ళినప్పుడు మేమేమో ఎంటర్టైన్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఎంతోమంది చూసుంటాము నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పింటారు, దాని తర్వాత లోపలికి వెళ్తే అది బాగలేదు అన్నప్పుడు వాళ్ళపైనే గుడ్ విల్ పోతుంది. నాకు అది వద్దు అని. సో అంత జాగ్రత్తగా చేశాను. మీ రియల్ నేమ్ కూడా హేమంత్ కుమారా లేకపోతే మూవీలో వచ్చిన చేంజ్ చేశారా? హేమంత్ కుమార్, నా రియల్ నేమ్ హేమంత్ కుమార్. ఓకే. ఇంత ఫస్ట్ నాకు ప్రతి స్టెప్ చూస్తుంటే మీది ప్రతి స్టెప్ నాకు ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. ఫస్ట్ టైం మూవీ ఇండస్ట్రీలోకి వచ్చారు, కన్నడ నుంచి తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు, ఆ తర్వాత కమర్షియల్ యాక్సెప్ట్ ఎక్కువ ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఆ తర్వాత బిగ్ బడ్జెట్ మూవీ. సో నిర్మాత మీకు ఏమన్నా రిలేటివా? కాదు నిర్మాత రిలేటివ్ కాదు, నిర్మాత నేనే అది చూసుకున్నాను. మీరే అన్ని చూసుకున్నారా? నేనే చూసుకున్నాను. అది అయితే డ్యూయల్ జాబ్ చేస్తున్నాను. నైట్ నిద్ర లేదు. ఇక్కడ షూటింగ్ తర్వాత ప్రొడక్షన్ చూసుకోవాలి, షూటింగ్ ముందు ప్రొడక్షన్ చూసుకోవాలి, ప్లాన్ చేయాలి, దాని తర్వాత వచ్చి యాక్టింగ్ చేయాలి, అదంతా చేశాను. ఫస్ట్ ప్రొడ్యూసర్ యాక్టర్ నేనే అన్నప్పుడు అందరూ చెప్పారు, నాకు సజెస్ట్ చేశారు, ఎక్కడ మీరు పోతే ప్రొడ్యూసర్ మీరే అని చెప్పకండి, జస్ట్ సింపుల్ ఒక నేమ్ తీసేసి వేరే నేమ్ చెప్తే ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు, వావ్ అని అంతా చెప్తారు అని. చాలా వెయిట్ ఉంది అయితే మీ షోల్డర్స్ మీద చెప్పారు. నేను ఆడియన్స్కి ఇదే చెప్తున్నాను, నేను యాక్చువల్లీ అందరినీ ఎంతో మంది ప్రొడ్యూసర్ నేమ్ చేంజ్ చేసి వాళ్ళే ఇన్వెస్ట్ చేసి వస్తారు స్టార్టింగ్లో రావాలంటే, అది ఏమో బ్యాడ్గా అంటే డబ్బులు ఉండే వాళ్ళు వచ్చారు ఏముండదు అలా అంతా వస్తుంది వద్దు అని చెప్పారు. నేనేం చెప్పానంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, నేను 100% హార్డ్ వర్క్ చేస్తాను. నేను ఇప్పుడు ఏమైనా ప్రొడ్యూసర్ వేరే వాళ్ళు అని ఒక పేరు ఒకటి చేంజ్ చేసి పెడితే ఒక హీరోస్ కావచ్చు హీరోయిన్స్ కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ యాక్టర్స్ వచ్చేవాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్ దొరికారు ఆ హోప్స్తోనే ఉంటారు, ఎవరో దొరుకుతారు అలా చేస్తారు. రియాలిటీకు రావాలి. సో నేనేం రియల్ ఉంటే అదే చేస్తాను. నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, కష్టపడి చేసిన సొమ్ము ఏ పొలిటిక్స్లో లేదు, లేకపోతే దీంట్లోనో లేదు అని చెప్పాను. దాని తర్వాత పోస్టర్ ఉన్నప్పుడు మిక్స్డ్ రివ్యూస్ అంటే ఎలా ఉంటుంది చూద్దాం ఏం చేస్తాడో అనేలా ఉంది. టీజర్ రిలీజ్ అయింది, దాని తర్వాత ఒక సాంగ్ రిలీజ్ అయింది, అక్కడ డ్యాన్స్
ఇక్కడ ఏం సాంగ్స్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తాం మేడం. ఎస్టర్డేనే ట్రైలర్ రిలీజ్ చేస్తాం కదా. మాకు ఈ ఆఫర్ వచ్చిందే 1 week బ్యాక్. డిస్ట్రిబ్యూటర్ so fast, no? మన మీకంతా కంగారు అయిపోతుంది అంతా. అవును మేడం, 24 hours వర్కింగ్ లా ఉంది. ఆల్మోస్ట్ 2 hours 3 hours sleep లో. Yesterday also Ayana and I was saying, so for heroines promotions are a little bit difficult because outfits we need to keep ready and all. So I was telling him, if you weren't the producer, it would have been easy for you, slowly get out. But because he is the producer, it's 10 times worse than us also. అదే వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎంత పని అయింది కొత్త తెలుసా, ఇప్పుడు అర్జెంట్ గా రెడీ అవ్వాలి, ఏమైంది అంటే ఈ మ్యాచింగ్ అది చేసుకోవాలి. ప్రిపేర్ అయ్యే వచ్చారు కాబట్టి మీరేం పెద్ద And even we were doing few promotions in Karnataka also. Exam time kabatti, like a lot of colleges students were not there, and that also you only had to coordinate, and we could see it how hectic అసలు it అవునండి. మీ నమ్మకం ఏంటి? ఇది ఎగ్జామ్ టైం కరెక్టే. 20th రిలీజ్ చేస్తున్నారు. సరే 14th అంటే సరే లవర్స్ బయటకు వెళ్ళేది అంటే సినిమాలోకి వచ్చి చూస్తారు అనుకోవచ్చు. మరి 20th రిలీజ్ చేస్తున్నారు. ఏంటి అసలు మీ ధైర్యం ఏంటి అసలు? లేదు మేడం, లేదు మేడం, లేదు మేడం, That's the whole point of naming it Alpha. అంటే ఎగ్జామ్స్ మనం ప్రమోషన్ అక్కడ ఎగ్జామ్ కర్ణాటకలో లో ఆల్ఫా చేసినప్పుడు బేటా అంటే టెన్షన్ పడి చచ్చిపోతాం. చేసినప్పుడు ఎగ్జామ్స్ ఉంది, లైక్ ప్రమోషన్ అన్నప్పుడు. ఇప్పుడు ఎగ్జామ్స్ అంతా అయిపోయి ఉంటుంది, ఏదో ఒక్క క్లాస్ కి మాత్రం ఎగ్జామ్ ఉంటుంది, మిగతా స్టూడెంట్స్ అంతా ఫ్రీ ఉంటారు. దాన్ని చూసే 20th పెట్టాము. తెలుగు వాళ్ళకి సినిమా నచ్చితే ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆల్రెడీ నేను చెప్పినట్లు ఇందాక ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. మా తెలుగు వాళ్ళని మెప్పించడానికి ఎటువంటి ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉందని మీరు నమ్ముతున్నారు? ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మాకు దగ్గర చేయడానికి? వాళ్ళు ఆడియన్స్ కి దగ్గర చేయడానికి తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తానంటే, తెలుగు ఆడియన్స్ కి మీకే తెలుసు మాస్ అంటే ఇష్టం. ఈ సినిమాలో మాస్ ఉంది. ఎందుకు మీరు మా సినిమాలన్నీ చూసేసరికి మాస్ ఇష్టం అనుకుంటున్నారా? అన్ని సినిమాలు చూసాం మేడం మేము. నేను అన్ని సినిమాలు చూస్తాను, తెలుగు అన్ని సినిమాలు చూస్తాను, మాస్ సినిమాలు. మీరు ఏ హీరోదనా చెప్పండి, నేను చూసుంటాను. అలా నేను మీరు బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూసినట్లున్నారు, అందుకనే మాస్ అంటున్నారు. అందరిది. మీకు ఎవరు ఫేవరెట్ హీరో తెలుగు? ఒక్కరు ఇద్దరు అని లేదు, అందరి దగ్గర అన్ని నేర్చుకున్నాను. అమ్మో మీరు చాలా మాటలు నేర్చారండి మమ్మల్ని. మీరు ప్రమోషన్ తో ట్రూతా కాదా అని మీరే చెప్పండి. ఇప్పుడు బాలకృష్ణ సార్ దగ్గర నుంచి ఆయన డైలాగ్స్ చెప్పేది, నేను ట్రైన్ లైక్ అదంతా డైలాగ్ ఉంది కదా. మీరు మామూలు కాదు. తినే ఫుడ్ లో కావచ్చు, నీకు తినే ఫుడ్ లో పొలిటిక్స్ ఉందేమో, నాకు బ్లడ్ లో ఉంది కదా అని. అలాంటి డైలాగ్స్ ని ఎలా లైక్ చేయకుండా ఉంటాము? జై బాలయ్య అనేది. Actually, even Alpha has a lot of dialogues like that. I think we've taken inspiration from Telugu dialogues like this. So we have dialogues. A lot of with punches for every character. Every character, not just him. I also have dialogues. సో వాట్ అబౌట్ హేమంత్, హీరో కమ్ ప్రొడ్యూసర్ హేమంత్? Yeah, no. I don't know. Sometimes actually we feel bad for him also. Sometimes when I see him, he'll be like one call. So I think Ayana and I'll be saying, how is he like? ప్రొడ్యూసర్ కదా, బడ్జెట్ దగ్గర ఏమన్నా కొంచెం చూసి ఇది చేశారా ప్రొడ్యూసర్ కాబట్టి? We didn't feel like that, to be honest. In fact, I'll tell you something. He's a big food lover. Okay, so when we were going for promotions, he was making us try different things and we used to go to the very famous places in every place we yesterday also when we came to Hyderabad, he found out like one biryani place there. He's getting full flattery from us. Spicy something. Yeah, so I think as a producer also he's been great. నిన్న హైదరాబాద్ Oh yeah, so spicy. మటన్ ఒకటి Oh ఇచ్చాము. my god, I had like tears in my eyes. ఎస్, మూవీ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు? What about see, as a movie debutant, experience? as a debutant, it was a very challenging role to be honest. But I'm very happy that this role came because regardless of Kannada, Telugu, ఫస్ట్ టైం ఓకే చెప్పేశారా మీరు? I said okay, yeah. I got the narration. I was like, before anyone takes it, I need to take this. So I gave an audition, and then Vijay Nagedra sir, director, he gave narration. I said, sir, and I think in one day or something, I said yes. Okay. Because I was also the last one to come. By then, all of the rest of the cast was finalized. As soon as I came, in about 2.5 weeks, we started shooting. Oh. So 2 weeks for me to learn Kannada properly. So we had workshops for that and acting and stuff. Then 2.5 weeks, we started shooting. మీ రోల్ గురించి ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్. As in
నేను 2 movies already చేశాను. So the అబ్బా, ఎందుకు director, తెలుగు బాగా మాట్లాడతారు ఏమన్నా? మీరు కూడా సౌత్ But ఇండియనా? I take a తమిళనాడు, lot of- కర్ణాటక. but I was born and brought up in Karnataka, and it's very similar, no, Kannada and Telugu. Yes. So I can I can talk, but it takes a lot of time to process the words. That's the problem. So he saw my film, the director Vijay Nagendra. He saw my previous film in Kannada, and that's how he approached me, and he casted me for the role. I had to audition, and then that's how he casted. మీకు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను, పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను, ఛాలెంజ్గా ఏమీ అనిపించలేదా? In fact, to be very honest, actually the director offered me both the roles. Whichever you want, you can choose, is what he offered. Yeah. No, but I was the last one to come, so obviously. Yeah, I was there before Gopika. But then I really wanted something different from what I've done previously. I've always been projected as this girl next door. So I wanted to do something powerful, something really nice. That's the reason I myself chose the cop character. ఏం చెప్తారు డైరెక్టర్ గురించి? Director, I అసలు డైరెక్టర్ feel గురించి ఎక్కువ మాట్లాడాలి, కానీ ఇది పాత స్టోరీ అని విన్నాను, నిజమేనా అండి? లేదు లేదు మేడం, ఫుల్ ఫ్రెష్. ఇప్పుడు కరెంట్ స్టోరీ, కరెంట్ స్టోరీ. Fresh story. ఫ్రెష్ స్టోరీ కాదు, లైక్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ పట్టి స్టోరీ. లైక్ పాత అంటే లైక్ షీ ఇస్ ఆస్కింగ్ లైక్ ఓల్డ్ స్టోరీ. నో No. Like what is happening right now? రైట్ నౌ. యాక్చువల్గా 10 years బ్యాక్ అన్నట్లు లేదు, విన్నాను. No. They'll connect the current generation. Also. ఇమ్మీడియట్ గా ఇప్పుడు 2026 అంటే 2026 కి రిలేట్ అవుతుంది. జెన్ ఆల్ఫా గురించా? అలాగే అనుకోండి. Everyone will I relate. think every gen will. అంటే చాలా విషయాలు ఉంది మేడం దీనిలో, చాలా విషయాలు తెలుగు వాళ్ళకి అంటే ఆడియన్స్ కి నచ్చే విషయాలు ఏమంటే మెసేజ్ కూడా ఉంది, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, మెసేజ్ కూడా ఉంది. ఈ డ్రగ్స్ గురించి ఉంది. సో డ్రగ్స్ మన చుట్టే ఎలా circulate message అవుతుంది. oriented అనుకోవచ్చా? అవును మేడం, మెసేజ్ ఉంది, 100% మెసేజ్ ఉంది. ఎందుకంటే సినిమా ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఎస్. అది అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది, అందరికీ ఒక మెసేజ్ ఇస్తుంది. ఏమైనా సినిమా ద్వారా తెలిస్తే వెరీ ఇన్ఫర్మేటివ్ సినిమా అనేది. సో ఈ సినిమాలో డ్రగ్స్ గురించి ఉంది, ఎలా డ్రగ్స్ ఎలా పుట్టింది, డ్రగ్స్ ఎలా వచ్చింది, దాని గురించి కొంచెం ఉంది. మన చుట్టూనే మనం వింటూ ఉంటాం కదా, అక్కడ ఆ హార్బర్లో 5,000 crores-ది సీజ్ అయింది, ఈ హార్బర్లో 3,000 crores-ది. రీసెంట్గా కూడా ఒక 3 containers ఏమో దొరికింది డ్రగ్స్ది మంగళూరు పోర్ట్లో అలా. సో అలా మన మూవీలో కూడా ఉంది, మంగళూరు పోర్టు డ్రగ్స్ ఎలా వస్తుంది, ఏమవుతా ఉంటుంది, సొసైటీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, దాని గురించి అంతా ఉంది. అది సబ్ టైటిల్స్ కాదు, హ్యాష్ట్యాగ్ ఆల్ఫా కింద ఏంటిది, మెన్ లవ్ వెంజెన్స్. మెన్ లవ్ వెంజెన్స్. ఏంది అసలు నాకు అంటే అర్థం మెన్ లవ్ కాలేదు. వైలెన్స్ అని పెట్టాము ఫస్ట్, కానీ వైలెన్స్ సెన్సార్ వాళ్ళు చెప్పారు డైరెక్ట్ గా వైలెన్స్ అని పెడితే మేము ఉండేది ఎందుకు అని, లైక్ ఎలా అలా పెట్టకూడదు అని చెప్పారు. మేము ఇమీడియట్లీ వాళ్ళు ఇది రెస్పెక్ట్ చేసి మెన్ లవ్ వెంజెన్స్ అని పెట్టాము. సో అంటే మనకు ఏ రేటింగ్ కాదు, ఫ్యామిలీ మొత్తం చూడాలి. వాళ్ళు చెప్పారు ఇంత మంచి సినిమా, వైలెన్స్ ఆ వర్డ్ కొన్ని కట్స్ ఇచ్చారు, ఇది కట్ చేస్తే మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడవచ్చు, ఓన్లీ అడల్ట్స్ ఎందుకు 18+. సో ఇమీడియట్ గా మెన్ లవ్ వెంజెన్స్ అని చేంజ్ చేసాము. మెన్ లవ్ వెంజెన్స్ ఎందుకంటే యాక్చువల్ గా మెన్ లవ్ వైలెన్స్ అండ్ వెంజెన్స్ కదా, ఫైర్ ఆఫ్ వెంజెన్స్ అనిపించింది చూసిన తర్వాత కదా. మెన్ లవ్ వెంజెన్స్ అండ్ వైలెన్స్ అంటే నేనేం చెప్తానంటే వైలెన్స్ అనేది మెన్ లో కొంచెం ఉంటుంది. ఎవ్రీ లా ఇస్ బ్యాక్డ్ అప్ బై వైలెన్స్. కొన్ని సిచ్యువేషన్ కొన్ని పీపుల్ కి ఫైనల్ సొల్యూషన్ వైలెన్స్ అని నా ఫీలింగ్. ఇదేమైనా విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీయా? ఎందుకో నాకు అది చూసిన తర్వాత గ్రామ దేవత అది దాని స్టార్టింగ్ లో ఉంది కదా, దేవతలు అని ఏదో చెప్తున్నారు కదా, చూసిన తర్వాత ఇది సిటీలో జరిగే ఒక ఇదే, కానీ నాకెందుకు అది చూసిన తర్వాత అదంతా చూసిన తర్వాత ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్. But you shot in I think outskirts. అంతా ఉంది, కానీ ఇక్కడ వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ ది సిటీలో స్టార్ట్ అవుతుంది జర్నీ. బీచ్ సైడ్ వెళ్తుంది, అడవిలోనూ వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. ఎక్కడెక్కడ ఈ మూవీ షూట్ చేశారు? మనం బెంగళూరు, మంగళూరు పోర్ట్, మంగళూరు, దాని తర్వాత కోలార్, And Hyderabad, we shot హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా షూట్ చేసాము. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక గులాబీ బేబీ అనే సాంగ్ చేసాము, చాలా మంచిగా వచ్చింది అది. ఇంకా త్వరలో రిలీజ్ అవుతుంది, చూస్తే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అదిరిపోయింది అనిపించింది నాకు. అసలు అది చూస్తున్నాను సేపు ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మీకు అసలు ఎటువంటి రోల్స్ చేయాలని ఉంది?
ఇప్పుడే కదా స్టార్ట్, జస్ట్ చిన్న స్టెప్ వేసారు అంతే, ఎల్కేజీలో ఉన్నారు అంతే. అవునవును మేడం. సో అంటే మంచి మంచి రోల్స్, మంచి జనాల్ని ఇన్స్పైర్ చేయాలి, మంచి పవర్ఫుల్ రోల్స్ చేయాలి. అంటే మాస్ యాక్షన్ అలాంటి రోల్స్ అయితే నాకు ఎక్కువ సింక్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. దానివల్ల యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. కానీ అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తాను మేడం, కమర్షియల్ మంచి మంచి రోల్స్ చేస్తాను. ఫైనల్లీ ఏం చెప్తారు? అందరూ మా సినిమాని థియేటర్లో చూడండి. 20th February మా సినిమాకి రండి, థియేటర్స్లోనే పోయి చూడాలి అని కోరుకుంటాను. అలానే మా 3 members కూడా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశాము. నేను ఒక కాప్ పాత్రలో, అండ్ హేమంత్ ఒక ఆల్ఫా, అండ్ అగైన్ అనదర్ ఫీమేల్ ఆల్ఫా క్యారెక్టర్. ఇట్స్ గోన్ బి బ్యూటిఫుల్. అందరూ థియేటర్స్లోనే చూడాలి అని కోరుకుంటాను. మీరు చెప్పండి ఫైనల్. ఆల్ఫా మెన్ లవ్ వెంజన్స్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మన సినిమా పైన ఫుల్ నమ్మకం పెట్టి తీసుకున్నారు, కొనుక్కున్నారు. చాలా వచ్చింది. 100% మీరు ట్రైలర్ చూస్తే, సాంగ్స్ చూడండి, మీకు నచ్చితే సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? అది కూడా 3 days లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అవుతుంది. సాంగ్స్ ఫెంటాస్టిక్ గా వచ్చింది. మీకు మాస్ సాంగ్ కావాలా, మాస్ సాంగ్ ఉంది. డాన్స్ కావాలా, డాన్స్ ఉంది. ఎమోషనల్ సాంగ్ కావాలంటే అది ఉంది. లవ్ సాంగ్ కూడా ఉంది. దాని తర్వాత బీజిఎమ్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ దయచేసి చూడండి. చూసి నచ్చిన వాళ్ళు దయచేసి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. 20th February థియేటర్కే వచ్చి చూడండి. ట్రైలర్ చూస్తే మీరు, నాకు గట్ ఫీలింగ్, మీరు 100% సినిమా చూస్తారు. కానీ థియేటర్కే వచ్చి చూడండి. ఎందుకంటే ఇది టీవీకి, ఫోన్స్కి రెడీ చేసిన సినిమా కాదు. థియేటర్లోనే ఈ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కనే ఇది చేసాము. ఆ సౌండ్స్, ఆ విజువల్స్ అంతా గ్రాండియర్గా ఉంది, చాలా బాగుంది. సో దయచేసి సినిమాకి సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఎప్పుడూ మీరు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేశారు, అలాగే ఈ మన ట్రైలర్ని చూసి సినిమాకి రండి. February 20 ఆల్ఫా మెన్ లవ్ వెంజన్స్. ప్లీజ్ మర్చిపోకండి, సినిమాకి వచ్చి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీ హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వదని నేను అనుకుంటున్నాండి. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. Yes, madam. Thank you so much. ఆల్ఫా టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.